ఉపాధ్యాయులకు అందరికీ శుభోదయం. అలాగే విద్యార్థులందరికీ శుభోదయం. ముఖ్యంగా ఈ యోగా కార్యక్రమానికి ముఖ్యమైన వ్యక్తి ఈ కార్యక్రమ నిర్వాహకులు పతంజలి శ్రీనివాస్ గారికి మరియు అతని శిష్యులు హరిప్రసాద్ గారికి నా యొక్క నమస్కారాలు. యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు యోగా చేయడం అనేది ఎంత ప్రాముఖ్యత కలిగిందో మన గౌరవ ప్రధానమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక యోగా డేని కూడా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యోగాను చేయటం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం అనేది వస్తుంది. ఒక రోజులో ప్రతిరోజు ఉదయం తెల్లవారు లేచిన వెంటనే యోగా చేయటం వల్ల ఆ రోజంతా కూడా మనం చేయగలిగే పనులు ప్రశాంతంగా ప్రణాళికాబద్ధంగా జరగడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక డిసిప్లైన్, ప్రతిరోజు యోగా చేయటంతోనే ఒక డిసిప్లైన్ అనేది మనకు అలవాటు అవుతుంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా మన పాఠశాలలో అంటే ఒక ప్రణాళికాబద్ధంగా యోగా నిర్వహించడం అనేది జరగలేదు. జనరల్ గా ఎక్సర్సైజెస్ జరుగుతాయి, పీడీలు పీఈటీలు కొన్ని యాక్టివిటీస్ చేయిస్తారు. కానీ యోగా అవసరం ఎంత మనకు తెలిసిన మన భారతదేశంలో యోగా ఇక్కడే పుట్టిందని కూడా చెప్తారు. అయినప్పటికీ కూడా మనం తీసుకొని రాలేకపోయాం. కానీ ప్రతి ఒక కార్యక్రమంగా ప్రతిరోజు కూడా విద్యార్థులకి యోగా నేర్పించాలి. పాఠశాలలో విద్యార్థులు యోగా చేయాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారు అనే ఒక అవసరాన్ని గుర్తించి మన గౌరవ కలెక్టర్ గారు యోగాని ప్రతి పాఠశాలలో విద్యార్థులు కూడా ఆశ్రమ పాఠశాల విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు యోగాని నిర్వహించాలి. అలాగే విద్యార్థులతో యోగా నిర్వహించాలంటే వ్యాయామ ఉపాధ్యాయులకి యోగా మీద అవగాహన ఉండాలి. ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. మొత్తం 117 ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించవచ్చనే ఒక తలంపుతో ఈ పతంజలి శ్రీనివాస్ గారిని యోగా నేర్పించడానికి గాను మన జిల్లాకి వచ్చి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా చెప్పడం జరిగింది. మన గౌరవ పిఓ గారు ఈ విషయాన్ని గుర్తించి అన్ని ఆశ్రమ పాఠశాలలోని ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి. మొత్తం 11 మండలాలు పీడీలకు కూడా ఈ కార్యక్రమాన్ని శిక్షణ ముందు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మన శ్రీనివాస్ గారిని చెప్పడం జరిగింది. ఆ రకంగా మనము గత 15 రోజుల నుంచి విద్యార్థులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ శిక్షణలో పాల్గొంటూ గత ఆదివారం నుంచి 108 సార్లు ఒక 4-5 సార్లు సూర్య నమస్కారాలు చేయడమే కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం కూడా. నేను కూడా చేస్తున్నాను. అలాంటిది 108 సార్లు కంటిన్యూస్ గా సూర్య నమస్కారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతలాగా ఈ 15 రోజుల్లో మీరు శిక్షణ పొంది మీ శరీరాన్ని అన్నిసార్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగేలాగా శిక్షణ పొందారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని మిగతా అన్ని పాఠశాలలు అంటే ఇప్పుడు ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు నేర్చుకున్నారో మీరు ప్రతిరోజు ఈ 3 మండలాల్లో ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఒక ప్లాన్ ప్రకారం ఒక 7 రోజులు ప్రతి పాఠశాలలో పతంజలి శ్రీనివాస్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారు వచ్చే లోపే మీరు కూడా మీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చేయడం వల్ల ఆయన వచ్చిన ట్రైనింగ్ సరిగ్గా వస్తే ఇంకా ఓన్లీ సూర్య నమస్కారాలు కాకుండా యోగాలో ఇంకా చాలా యోగాసనాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మీ పాఠశాలలో నిర్వహించాలి. అలాగే దీని తర్వాత ఇంకో 3 మండలాల పీడీలకు కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం అవుతుంది. అలాగే పతంజలి శ్రీనివాస్ గారు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. మన హెచ్ఎంస్ కూడా ఒక రోజు కానీ ఒక 2-3 రోజులు కానీ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల అందరికీ అంటే దాని తాలూకా అవసరము, దాని తాలూకా విశిష్టత, దానివల్ల ఎందుకు చేయాలి అనే ఒక అవసరం అనేది తెలిసి అందరూ
ఈ ప్రతిరోజు యోగా నిర్వహించడం అనేది మన దినచర్యలో భాగంగా, విద్యార్థుల చర్యలో భాగంగా మారుతుందనే ఆలోచనతో హెచ్ఎంసీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు గౌరవ కలెక్టర్ గారికి మరియు పిఓ గారికి, డీడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఇంకా పాఠశాలలో ఉన్నాయి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ నేను కూడా యోగా 20 days లో కూడా వస్తాను, పార్టిసిపేట్ చేస్తాను. ఇంత ఈ మంచి కార్యక్రమాన్ని, అలాగే ఈ కార్యక్రమంలో కేవలం వ్యాయామ ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. మన తడవారి సురేష్ గారు, అలాగే గవర్నమెంట్ హై స్కూల్ కిలో కూడా హెచ్ఎం గారు, అలాగే మిగతా వ్యక్తులు కూడా ప్రతిరోజు వస్తున్నారు. అంటే యోగా ఫ్రీగా మనకి ఇక్కడ చెప్తున్నారు. చాలా చోట్ల బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని దూరంగా వెళ్తారు, కానీ ఇక్కడ ఫ్రీగా అందరికీ చెప్పే అవకాశం ఉంది. అలాగే పెద్ద గ్రౌండ్ ఉంది. ఇది ఒక మంచి విషయం, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా విద్యార్థులందరికీ నెక్స్ట్ ఇక్కడి నుంచే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఇంత చక్కగా, ఒకవేళ నేను కొంచెం దాంట్లో స్లోగా ఉన్నా కానీ పతంజలి శ్రీనివాస్ గారు ఒక ధ్యేయంతో ఎటువంటి డిలే అవ్వకుండా బాగా చుట్టూ తిరిగి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ప్రణాళికాబద్ధంగా జరిగేలాగా చూస్తున్నారు. అతనికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా హిందూ సంక్షేమ సేవ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వస్తి, నమస్తే, వెరీ గుడ్ రా చిల్డ్రన్. వెళ్ళి అందరు శుభ్రంగా